హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగు. నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత అయితే ఇంకా రైస్ తీసుకొచ్చి కడుగుతున్నాను. ఇంకా పొద్దున్నే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను అనుకో, కాసేపు నానతాయి. కాసేపు నానాక స్టవ్ మీద పెడితే అన్నం మంచిగా అవుతుంది. అందుకనేసి కాసేపు నాననిద్దామని ఫస్ట్ అయితే రైసే కడుగుతున్నాను. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. నిన్న నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా వంట పని చేయడమే. పొద్దున్నే స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. అవి అయితే కాగాయి ఆల్రెడీ. ఇంక ఇప్పుడైతే అవి మా హస్బెండ్కి టీ పెడదామనేసి పిల్లల కోసం తాగడానికి కొన్ని పాలు అయితే తీసి పక్కన పెడుతున్నాను. మిగతావైతే మా హస్బెండ్ కోసం ఇక్కడ టీ పెడుతున్నాను. తనైతే ఇంకా ఫ్రెష్ అయ్యారు. ఫ్రెష్ అయ్యి వచ్చి నానబెట్టిన బాదాం ఉంటే అవైతే తినేశారు. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లోంచి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొస్తున్నాను. ఈరోజు అయితే 2 కర్రీలు చేద్దాం అనుకుంటున్నాను. నిన్న బుడకాకరకాయలు తీసుకొచ్చారు మా హస్బెండ్. అవైతే కొన్నే తీసుకొచ్చారు. పావు కేజీకి 50 రూపీస్ ఏమో అంట. ఇంకా పావు కేజీ తీసుకొచ్చారు. అవి ఏంటంటే ఒక 10 గల ఉన్నాయి కావచ్చు. ఇంకా ఆ కర్రీ సరిపోదు అనేసి మళ్ళీ బీరకాయ కర్రీ కూడా చేద్దామని బీరకాయలు అయితే ఇట్లా పీల్ చేసుకుంటున్నాను. బీరకాయలు కూడా నిన్ననే తీసుకొచ్చారు. సో 2 కర్రీలు చేస్తే ఇంకా సాయంత్రం వరకు అయితే సరిపోతాయి. ఒక కర్రీ అయితే ఇంకా అది ఒక్కరికే సరిపోతుంది. ఆ బుడకాకరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం బుడకాకరకాయ కర్రీ అయితే. కాకపోతే అవి నాటువి కానట్టున్నవి. హైబ్రిడ్ బుడకాకరకాయలా ఉన్నాయి. నాటువి ఎంతైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే ఇప్పుడు అన్నీ హైబ్రిడ్వే వచ్చాయి. ఇంకా నేను ఈ బీరకాయలు పీల్ చేసుకునే గ్యాప్లో టీ అయితే మరిగిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ వచ్చి అయితే బీరకాయ కర్రీలో కానీ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బీరకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేస్తాను. అది ఉడికే గ్యాప్లో అయితే ఇల్లు అదంతా కూడా ఊడ్చేసుకుంటాను. ఇంకా బీరకాయ కర్రీ అయ్యాకైతే మళ్ళీ బుడకాకరకాయ కర్రీ చేస్తాను. ఇంక ఇప్పుడు బుడకాకరకాయలు కట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మళ్ళీ మా పాప ఏమో స్కూల్కి బీరకాయ కర్రీనే పెట్టమనేసి అడిగింది. అందుకనేసి ఫస్ట్ బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఒకవేళ లేట్ అయిందనుకో ఇంకా పాప స్కూల్కి వెళ్ళాకైనా మళ్ళీ బుడకాకరకాయ కర్రీ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని దాని తర్వాత అయితే బీరకాయ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాను. ఈలోపు ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా, ఇంకా గ్యాప్లో అయితే కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం, టైం వేస్ట్ ఎందుకనేసి ఇక్కడైతే ఇవి ఫాస్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ లోపు అయితే ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఇంకా దీంట్లోకి అయితే నేను జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర కొంచెం చిటపట్లాడాకైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ రోజు అయితే వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా షూట్ చేస్తున్నాను చూడండి. పొద్దున్నే లేచాను. సో కొంచెం టైం ఎక్కువగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసేది కూడా ఏం లేదు అనేసి ఇంకా వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా షూట్ చేస్తున్నాను. వీడియో షూట్ చేసుకుంటూ పని చేయాలంటే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. నార్మల్గా మనకి ఒక 1 అవర్లో అయిపోయే పని నేను వీడియో షూట్ చేసుకుంటూ చేస్తాను కదా, మినిమం 1.5 అవర్ 2 అవర్స్ అయినా పడుతుంది. సో అలాంటప్పుడు కొంచెం ఎర్లీగా లేస్తే ఇంకా ఇలా డిఫరెంట్గా అయితే కెమెరా యాంగిల్ని మార్చుకుంటూ అయితే వీడియో షూట్ చేసుకుంటూ పని చేసుకోవచ్చు. కాకపోతే పొద్దున్న లేవాలంటే బద్ధకం. సో ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఇంక ఈ బీరకాయలు కట్ చేయడంలో పడిపోయాను. వీటిని చూడని కూడా చూడలేదు. ఇవి మొత్తం చూడండి బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా స్టవ్ కూడా సిమ్లోనే పెట్టేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో అయితే ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే వేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ బాగా వేడెక్కైందని స్టవ్ సిమ్లో కాదు మొత్తానికి ఆఫ్ చేసేసి మళ్ళీ కాసేపు అయినాక అయితే ఆన్ చేశాను. ఇంకా బీరకాయ ముక్కలన్నీ అయితే ఇక్కడ వేసుకున్నాను చూడండి. వేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకొని ఈ లోపు అయితే ఇల్లూడ్చి వచ్చాను. నేను ఇల్లూడ్చి వచ్చే గ్యాప్లో బీరకాయలు చూడండి దగ్గరికి అయితే మగ్గిపోయాయి. సో దీంట్లో అయితే ఇప్పుడు నేను ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశాను. ఒక సైడ్ కర్రీ అవుతుంది, ఒక సైడ్ అయితే అన్నం అవుతుంది. చెప్పాను కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ప్రిపేర్ చేసేది. పిల్లలకైతే ఇంకా పాలల్లో చపాతీ వేసి తినిపిస్తాను. నార్మల్గా కర్రీ పెట్టుకొని తినమంటే వాళ్ళు తినట్లేరు. ఇంకా వాళ్ళకి అట్లా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు అయితే ఈ కర్రీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ పైకి తేరే వరకు అయితే ఉడికిచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా పిల్లలకు కూడా ఫ్రెష్ చేపించేసాను. వాళ్ళకైతే బాదం తొక్క తీసి ఇస్తున్నాను. ఇద్దరికి అయితే వేరు వేరు బౌల్స్లలో వేసిస్తాను, లేదంటే ఇంకా మళ్ళీ ఫైటింగ్ అవుతుంది. ఈరోజు ఇంకా మా పాప పొద్దున్నే పాలు తాగను అనేసి అన్నది, అందుకనేసి బాదం ఇస్తున్నాను. నార్మల్గా అయితే ఇంకా పాలు తాగిందనుకో బాదం స్కూల్కి అలా పెడతాను. సో ఇప్పుడు పాలు తాగట్లేదు కాబట్టి ఇంకా ఇది ఇప్పుడే ఇచ్చేస్తాను. చెరీ 4-5 అలా ఇచ్చేస్తున్నాను
చేస్తున్నాను. ఇంకిక్కడ నేను బాదం తొక్క తీస్తున్నాను అనేసి అంటున్నాను కదండి. అంతకుముందు దీన్నైతే మామూలుగా పొట్టు అంటాము. పొట్టు తీసి ఇస్తాము అంటాము. కాకపోతే అది మీకు వినడానికి కొత్తగా ఉంటది అనేసి నేను తొక్క అనేసి వాడుతున్నానండి. నార్మల్‌గా అయితే ఈ పొట్టు తీసేసి మొత్తం అయితే ఇంకా ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. వాళ్ళకేంటంటే డైరెక్ట్‌గా ఇస్తే కొన్నే కనిపిస్తున్నాయి. అందుకనేసి ఇట్లా స్ప్లిట్ చేసి ఇస్తున్నాను. కన్నయ్యలో కళ్ళమ్మ ఇది చూడండి. కన్ను ఇది చూడు. ఇది చూడు మంచిగా. ఏం తింటున్నారు? ఏం తింటున్నారు? బాదామా? ఎవరిచ్చిళ్ళు? థ్యాంక్ యూ చెప్పినావా అమ్మకి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తినండి. చూసారు కదా పిల్లలైతే మంచిగా కూర్చొని ఇంకా బాదాం అయితే తినేస్తున్నారు. నేనైతే కిచెన్‌లోకి వచ్చేసి ఇంకా నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. పిల్లలు నేను ఇద్దరం అంటే ముగ్గురం ఒకేసారి ఫ్రెష్ అయిపోయాము. మా హస్బెండ్ ఏమో అంతకు ముందే ఫ్రెష్ అయిపోయి ఇంకా తను స్నానం కూడా చేసేసారు. చేసి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా మండే కదా! మండే అయితే ఖచ్చితంగా ఇంట్లో పూజ చేస్తామండి. అది కూడా ఇంకా మా హస్బెండే చేస్తారు. ఇంకా తనైతే పూజ చేసుకుంటున్నారు. నేనేమో ఇంకా బోడకాకరకాయ కర్రీ చేద్దాము అనేసి బోడకాకరకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ అయితే ఇంకా పక్కన పెట్టుకున్నాను. హాట్ వాటర్ తాగుకుంటూ అయితే ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటది. అంటే లేతగా ఉన్నాయనుకో ఇంకా అవి ఈజీగా కట్ అయిపోతాయి. కానీ ఇట్లా ముదిరిపోయినాయి అనుకో వాటిలో గింజలు ఉంటాయి కదా! కట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తది. సో, ఇందులో లేతవైతే ఒక 3, 4 ఉన్నాయి కావచ్చు అంతే. ఇంకా మిగిలినవన్నీ కూడా మొత్తం గింజలయ్యే ఉన్నాయి. ఇవి మొత్తం హైబ్రిడ్‌వే అండి. చెప్పాను కదా ఇందాక. అసలు న్యాచురల్‌వి ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి. కాకపోతే న్యాచురల్‌వి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఏ నాన్ వెజ్ కూడా పనిచేయదు ఈ కర్రీ కింద అయితే. సో, మొత్తానికైతే నేను ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కట్ చేయడం అయిపోగానే స్టవ్ మీద అయితే ఐరన్ కడాయి పెట్టుకున్నాను. ఇలాంటి ఫ్రైలు ఏమన్నా చేసుకున్నప్పుడైతే ఐరన్ కడాయిలో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. సో, అందుకనేసి ఇంకా అదైతే పెట్టుకున్నాను. పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా పసుపు కూడా ఒకసారి కలుపుకొని దాని తర్వాత ఇంకా ఇందాక కట్ చేసుకున్న బుడకాకరకాయలు ఉన్నాయి కదా! ఆ ముక్కలు అయితే వేసేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా సిమ్‌లో పెట్టుకొని వీటినైతే అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతే టేస్ట్ అయితే చాలా బావుంటదండి కర్రీ అయితే. చాలా సింపుల్ ప్రాసెసే చేయడం కూడా. దీంట్లో పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం లేవు వేసేటివి. నేనైతే ఈ బుడకాకరకాయలు ఫ్రై అయ్యే గ్యాప్‌లో పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చేసాను. ఇంక ఇక్కడ నేనొచ్చేసరికి కర్రీ అయితే మగ్గిపోయింది. దీంట్లోకైతే కొంచెం ఉప్పు అలాగే ధనియాల పొడి అయితే వేసేసాను. దీంట్లో కారం అయితే నేనేం వేయలేదు. పచ్చిమిర్చి వేసాను కదా! ఇంకా అదే సరిపోతదన్నట్టుగా అయితే కారం వేయలేదు. పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చొచ్చాను. ఇంకా వాళ్ళేమో తుడుచుకుంటున్నారు టవల్ ఇస్తే. ఇంక ఈ గ్యాప్‌లో అయితే నేను పిల్లలకి పాలల్లో చపాతీ ఏసి తినిపిద్దామనేసి అయితే చపాతీ చిన్న చిన్న పీసులుగా ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇంత చిన్న పీసుల్లా చేస్తేనే తింటారు. ఎందుకంటే ఇవి పాలలో నానితే మళ్ళీ కొంచెం పెద్దగా అవుతాయి కదా! మరీ పెద్ద పెద్ద పీసుల్లా చేశాననుకో ఇంక వాళ్ళు సరిగ్గా తినట్లేరు. అందుకనేసి చిన్న చిన్నగా అయితే చేసేసి కొంచెం అయితే షుగర్ ఏసాను. ఎక్కువేయలేదు. సో, షుగర్ ఏసేసి కొన్ని పాలైతే పోసేసి ఇంకా పక్కన పెట్టేసాను. అది ఎట్లాగో చల్లరడానికి టైం పడతది కదా అనేసి ఈ గ్యాప్‌లో అయితే నేను మళ్ళీ వచ్చి పిల్లలకైతే ఇంకా డ్రెస్ అలా వేసేస్తున్నాను. ఇంకా చెప్తూ ఉన్నాను కదా! ప్రతి వీడియోలో అయితే మా పాపను రెడీ చేయడానికి నాకైతే పావుగంట టైం పడతది. రమ్మంటే రాదు అస్సలే. ఇంకా అటు ఇటు తిరుగుతా ఉంటది. వెళ్ళి డాన్స్ ఏస్తా ఉంటే పాప రావట్లేదనేసి ఫస్ట్ బాబుకు డ్రెస్ ఏసాను. ఇంకా వేసాకైతే మళ్ళీ పాపని రమ్మని ఇంకా తనకైతే డ్రెస్ ఏస్తున్నాను. సో, మా బాబైతే కొంచెం తొందరగానే రెడీ అయిపోతాడు. ఇంక తను రెడీ కాగానే టిక్లీ పెట్టమనేసి అడుగుతాడు రోజు. ఇంక నేను ఒక్కొక్క రోజేమో పెట్టకున్నా, పెట్టినా అని చెప్పేస్తాను. తను ఇంక గమనించుకొని ఖచ్చితంగా పెట్టేదానికైతే అల్లరి చేస్తా ఉంటాడు. ఇంకిక్కడ బాబుని రెడీ చేయడం కంప్లీట్ అయిపోగానే పాపను కూడా రెడీ చేసేసానండి. డ్రెస్, యూనిఫామ్ అదంతా వేసి అక్కడైతే వీడియో అంతా డిలీట్ చేశాను. అసలు ఈరోజు ఏమైందో ఏమో వీడియో ఎన్ని సార్లు పెట్టినా గానీ డిలీట్ అవుతుంది. అందుకనేసి ఇంకా అక్కడ బాబు అంటే మామూలుగా పాండా మీద ఉన్నాడు కదా! దాంట్లో తప్పేముందో నాకు అర్థం అవ్వలేదు. సో, చాలా సార్లు వీడియో అయితే డిలీట్ అయిపోయింది. అందుకనేసి మళ్ళీ అక్కడ క్లిప్పింగ్ అయితే ఇంకా డిలీట్ చేస్తానండి. పాపను రెడీ చేసేది అదంతా ఈరోజు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకైతే. ఇంకిప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ అవుతదో కాదో కూడా చూడాలి.
నేనైతే ఇంకా పాపను రెడీ చేశాకైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి పాప కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో పాలల్లో అయితే చపాతీ వేసి పెట్టాను కదా, అదైతే పాప వద్దు అనేసి అన్నది. ఇంకా మా హస్బెండ్కి అన్నం పెడుతూ ఉంటే ఇంకా అన్నమే తను కూడా తినేసింది. మా హస్బెండ్ అయితే తినిపించేశారు. ఇంకా బాబుకైతే నేను పాలు చపాతీ తినిపించేస్తాను. ఇంక ఇక్కడైతే నేను పాపకి కాచి చల్లార్చిన వేడి నీళ్ళే పంపిస్తున్నానండి స్కూల్‌కైతే. పోయినసారి అయితే మొత్తం ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా వేడి నీళ్ళు కాగబెట్టి అవి చల్లారాకనే పోసేది. కానీ ఈ మధ్యలో అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ పాపకి స్నాక్స్ బాక్స్‌లోకి అయితే నేను పోమోగ్రానేట్ ఒలుస్తున్నాను. నార్మల్‌గా అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉండే అది వద్దు అనేసి అంటే ఇంకా ఈ పోమోగ్రానేట్ అయితే ఒలిచిస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడంతా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంక అదంతా డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇంకా బాబయితే లేచాడండి. సో, అల్లరి చేస్తూ ఉన్నాడు. కొంచెం అయితే ఇంకా ఇగ్నోర్ చేసేయండి మా బాబు అల్లరినైతే. ఇక్కడైతే నేను పోమోగ్రానేట్ అయితే మొత్తం ఒలిచేస్తున్నాను కదా! అసలు పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి ఏం పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అన్నీ ఏం పెట్టినా గానీ వద్దు, వద్దు అనేసి అంటున్నది మా పాప అయితే. రోజుకొకటి పెట్టాలి అంటే ఇంకా కష్టమే కదా! ఆలోచిస్తూ ఉన్నాను ఏం పెట్టాలి ఏంటి అనేసి. ఇంకా మీరు మీ పిల్లలకి ఏం పెడతారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను పోమోగ్రానేట్ ఒలిచేసి ఇంకా బాక్స్‌లో అయితే పెట్టేశాను. పాపనైతే స్కూల్‌కి పంపించేశాను. ఈ మధ్యలో అయితే ఇంకా పాప వెళ్తుంటే బాబు అస్సలు ఏడవడం లేదు. మంచిగా బాయ్ చెప్తున్నాడు. ఇంకా మా పాప, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. దాని తర్వాత నేనైతే బాబుకి డ్రాగన్ ఫ్రూట్ ఇద్దామనేసి ఇదైతే కట్ చేసేస్తున్నాను. మా పాపకి డ్రాగన్ ఫ్రూట్ పెడతా అంటే మాత్రం అస్సలు వద్దంటే వద్దన్నది. ఇంకా పోమోగ్రానేటే వద్దన్నది కానీ ఎలానో అలా ఒప్పుకుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే తనకు నచ్చలేదు. మా బాబుకేమో చాలా నచ్చింది. మంచిగా తిన్నాడు ఈరోజైతే. ఒక 4, 5 పీసులు అలా తిన్నాడు. తర్వాత ఇంకొక 4 పీసులు అలా అయితే వేస్ట్ చేసేసాడు. నాకు కూడా ఎందుకో ఈ డ్రాగన్ ఫ్రూట్ డైరెక్ట్‌గా తినాలంటే నచ్చట్లేదు. మా హస్బెండ్, మా బాబు అయితే మంచిగా తినేస్తున్నారు. నాకు మా పాపకేమో పెద్దగా నచ్చట్లేదు. సో, నేనింక బాబుకి అది ఇచ్చేసాను తనని తినమని. ఇంక నేను బౌల్లు అవన్నీ అయితే తోముకున్నాను. బౌల్‌లన్నీ కూడా ఇప్పుడే తోమేశాను. అంటే 2 కర్రీస్ చేశాను కదా! ఇంకా ఆల్రెడీ బుడకాకరకాయ కర్రీ అయితే అయిపోయింది. కొంచెమే ఉంది. మా హస్బెండ్ ఇంకా ఆ కర్రీ మొత్తం వేసుకొని తినేసారు. తనకు ఫేవరెట్ ఆ కర్రీ అయితే. సర్లే అనేసి ఇంక నేను కూడా తనకే పెట్టేశాను. ఇంకా ఆ బుడకాకరకాయ కర్రీ చేసిన మూకుడు, ఇంకా బీరకాయ కర్రీ చేసిన మూకుడు అవి కూడా మొత్తం ఊడ్చిపెట్టేసి బౌల్‌లన్నీ అయితే ఇంక ఇప్పుడే తోమేశాను. ఈవినింగ్‌కి కూడా మళ్ళీ బౌల్‌లు తక్కువుంటాయనేసి. ఈవినింగ్ ఏంటంటే బౌల్‌లు చాలా ఉంటే పాపకి హోంవర్క్ చేపించడానికి లేట్ అయిపోతుంది. అందుకనేసి మొత్తం అయితే ఇప్పుడే ఇంకా తోమేశాను. దాని తర్వాత అయితే రేపటి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ చేసుకుందామనేసి ఇక్కడ మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. అలాగే సాయంత్రం స్నాక్స్‌లోకైతే బొబ్బర్ల గుడాలుంటాయి కదా! ఇంకా అవి చేసుకుందామనేసి కొంచెం బొబ్బర్లుంటాయి కదా! సో, అవైతే నానబెట్టుకుంటున్నాను. బొబ్బరి పప్పు కాదు. బొబ్బరి పప్పు ఇష్టలేదండి. బొబ్బర్లు అలానే ఉంచాను. ఇంకా మా బాబేమో ఆ డ్రాగన్ ఫ్రూట్ తిని డ్రెస్ మీద మొత్తం పడేసుకొని ఇంకా డ్రెస్ ఇప్పమంటే డ్రెస్ ఇప్పాను. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి. ఇంక ఇవి నానబెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసి దాని తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయాను. సో, నేను ఫ్రెష్ అయ్యి కాసేపు అలా బాబుని పడుకోబెట్టేలోపు వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా పడేసుకున్నాయి. ఇంకా బాబైతే పడుకున్నాడు. ఇప్పుడైతే ఫాస్ట్‌గా ఈ బట్టలన్నీ పైన ఎండేసెళ్ళి కిందికెళ్ళి అయితే వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ చేసేసుకోవాలి. బాబు ఒక 1 ½ అవర్ పడుకుంటాడు. ఆ 1 ½ అవర్‌లోనే ఇంకా నా ఎడిటింగ్ పని అదంతా కూడా నేనైతే కంప్లీట్ చేసుకుంటాను. ఏం లేదు, ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో అంతే. అంతకు మించి ఎక్కువ ఏం ఎడిటింగ్ కూడా ఉండదు. ఖచ్చితంగా రోజుకొక షార్ట్ వీడియో అయితే పెట్టాలనేసి ఇంకా ఫస్ట్ షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేసి అదైతే అప్లోడ్ చేసి దాని తర్వాత ఇంకా లాంగ్ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటాను. ఏదైనా అప్పటికప్పుడు చేస్తాను. సో, నిన్నెందుకో నాకు పీస్‌ఫుల్‌గా అనిపించింది డే అయితే. వాయిస్ ఓవర్ కూడా మంచిగా వచ్చిందనిపించింది వీడియోకైతే. కాకపోతే నేను ఎంత అంటే ఒక్కొక్క రోజు మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో మంచిగా ఉంటది కదా! ఆ రోజే ఎందుకో వ్యూస్ ఎక్కువ రావు. అంటే మనకి మంచిగా అనిపిస్తది గానీ, చూసే వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తదో కాదో ఇంకా అనిపించింది నాకైతే. నిన్న నాకు వీడియో చాలా నచ్చింది. ఎడిటింగ్ గానీ, వాయిస్ ఓవర్ గానీ. కాకపోతే వ్యూసే చాలా తక్కువొచ్చాయి. ఇక్కడ ఇదైతే ఈవినింగ్ అండి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్‌తో అయితే మిల్క్ షేక్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో, ఇంకా నాకైతే ఇంకా పనులన్నీ అంటే ఈవినింగ్ పనులేం లేవండి. ఇల్లంతా క్లీన్‌గానే ఉంది. కొంచెం పైన అయితే ఊడ్చేశాను. బోర్లు కూడా పొద్దున్నే తోమినాయి కాబట్టి ఇప్పుడేం బోర్లు కూడా లేవు. సో, కన్నయ్య డ్రాగన్ ఫ్రూట్‌తో అయితే మిల్క్ షేక్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా పాప అయితే డ్రాగన్ ఫ్రూట్ అలానే ఇస్తే తినట్లేదు. అందుకనేసి బెల్లమేసి హెల్తీగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. మిల్క్ షేక్ లాగా అయితే చేశాను. సో, అదైతే ఇంక నేను ఒక బుక్ అట్లా టేస్ట్ చేసి మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. పాప వచ్చే టైం కూడా దగ్గరకొచ్చింది. టైం అయితే 4:15 అలా అవుతుంది. ఇంక ఇప్పుడైతే పాలు వేడి చేయాలి. స్నాక్స్‌లో కనేసి అయితే నేను బొబ్బర్లు ఉంటాయి కదా! అలసందలు అంటారు. సో, అవైతే నానబెట్టాను. వీటితో అయితే ఇప్పుడు గుడాలేయాలి.
సో కొంతమంది గుడాలు అంటారు, కొంతమంది గుగ్గిళ్ళు అంటారు. మేమైతే గుడాలు అంటామండి. సో అవైతే వేసి పోపు పెట్టాలండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇందాక వచ్చారు, మళ్ళీ ఇప్పుడైతే వెళ్తా అనేసి అన్నారు. అయితే ఆనియన్స్ లేకుంటే ఆనియన్స్ తీసుకురాపో అంటే ఇంకా ఆనియన్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఆనియన్స్ తీసుకొచ్చి ఇంకా పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారు, పని ఉందంట. ఇంకా నాకైతే ఈవినింగ్ పనులు అంటే వంట ప్రిపేర్ చేయాలి, పిల్లల కోసం అయితే రైస్ అలా పెట్టాలి. ఇంకా మేమైతే స్నాక్స్ ఉన్నాయి కదండి, ఇంకా ప్రోటీన్ ఫుడ్ అని అదే తినేస్తాము. ఇంకా అదే హెల్దీ కదా, అది తినేసి అయితే ఇంకా ఊరుకుంటాము. వీళ్ళకైతే పొద్దున చేసిన బీరకాయ కర్రీ ఉంది, ఇంకా దాంట్లోకి కొంచెం రైస్ పెడితే సరిపోతుంది వేడివేడిగా తినేటప్పుడు. చూడండి దీంట్లో అయితే మొత్తం అయితే అయిపోయింది, ఒక ముక్క ఏమో ఉంది అదైతే వదిలేశాడు. సో మా బాబు అయితే డ్రాగన్ ఫ్రూట్ ఫుల్గా తినేస్తున్నాడండి. తనకు బాగా నచ్చింది, మా పాపకేమో అసలు నచ్చలేదు. దాన్ని చూడగానే ఆమె ఫేస్ ఎలా వేరేలా పెట్టింది. నాకు కూడా పెద్దగా నచ్చలేదండి నిజంగా చెప్పాలంటే. హాయ్ చెప్పు, ఎట్లుంది మిల్క్ షేక్, ఎట్లుంది? బాగుందా? నచ్చిందా నీకు? థ్యాంక్ యూ చెప్పినావా? థ్యాంక్ యూ అమ్మా. అమ్మేది హాయ్ ఫ్రెండ్స్ అను మంచిగా. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నారా? బాయ్. అక్క వస్తుంది, వస్తుంది, ఆడుకుంటాం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేశానని చెప్పాను కదా, అసలు ఎంత టేస్టీగా వచ్చిందో. నాకు డైరెక్ట్గా తినాలంటే అస్సలు నచ్చలేదు. ఆ మిల్క్ షేక్ అయితే చాలా చాలా నచ్చింది. కాకపోతే కొంచెం తాగి పాప కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను. మా పాపకు కూడా చాలా నచ్చింది. రాగానే ఇంకా ఇస్తే హ్యాపీగా తాగేసింది. ఇంక ఇక్కడ అయితే నేను స్టవ్ మీద పాలు పెట్టేశాను. దాని తర్వాత అయితే ఈ అలసందలు ఉడికించుకుందామనేసి వీటిని అయితే మంచిగా కడుక్కుంటున్నాను. కడిగి అయితే ఇంకో గిన్నెలోకి వేసుకుంటున్నాను. అడుగులో ఇంకా రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా, అందుకనేసి ఇంకా అడుగు వరకు అయితే నీట్గా చూసుకుంటూ అయితే ఇంకా వాటిని కడుగుతున్నాను. ఇంక ఇక్కడైతే అవి కడిగి స్టవ్ మీద పెట్టాకైతే ఇడ్లీ పిండి మిక్సీకి పట్టుకుందాం అనేసి అయితే ఫస్ట్ రవ్వ ఉంటుంది కదా, రవ్వ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా నైట్ టైంలో అయితే పాపకి హోంవర్క్ చేయించాలి. ఇప్పుడు ఈవినింగ్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాను. పాప స్కూల్ నుంచి వచ్చింది, తనైతే ఇంకా పడుకుంటా అనేసి అన్నది. సరే పడుకోమని చెప్పి ఇంకా నేనైతే నా పని చేసుకుంటున్నాను. ఈ పప్పు కూడా బయట కడిగాను, చాలా అంటే చాలా పొట్టు వస్తుంది. ఇంకా ఆ పొట్టు అంతా సింక్లో పడ్డదనుకో మొత్తం సింక్లో జామ్ అయిపోతుంది అనేసి పప్పు మొత్తం బయట నీట్గా కడుక్కొని అయితే వచ్చాను. ఇంకా అక్కడక్కడ కొంచెం పొట్టు ఉంది కానీ ఇంకా ఉండనిలే అనేసి ఇంకా అలానే ఉంచి మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఈ పప్పు ఏంటంటే అంటే మామూలుగా కొని మనం ఇసిరిందండి, మినుములు కొని ఇసిరిచ్చాను మా మమ్మీతో. అయితే చాలా బాగుంటుంది పప్పు అయితే. దీంతో ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా టేస్టీగా వస్తున్నాయి. నేను అంతకు ముందు కూడా ఇలానే తీసుకునేదాన్ని మా ఆడపడిచి దగ్గర అయితే. ఇంకా మధ్యలో ఒక 1-2 ఇయర్స్ అయితే తీసుకోలేదు. ప్రతిసారి ఇంకా డీమార్ట్లో పప్పు కొనుక్కొచ్చుకునేది. అప్పుడు ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఒకేసారి సంవత్సరానికి సరిపడా ఇలా కొనుక్కున్నాం అనుకో బెటర్ కదా, ఇంకా సంవత్సరం వరకు మళ్ళీ పప్పు జోలికి పోనవసరం లేదు. అందుకనేసి ఇంకా ఈసారి కూడా కొన్నాను. పిల్లలకు కూడా ఇలాంటిది పెడితే మంచిది కదా. ఇంక ఇక్కడైతే నేను మొత్తం మిక్సీకి పట్టుకొని ఇంకా రవ్వ అయితే దాంట్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంకా ఇదంతా అయిపోయాకైతే బోళ్ళు తోమాలి, చాలా చాలా బోళ్ళు ఉన్నాయి. సో బోళ్ళన్నీ ఇప్పుడే తోమడం అయితే కంప్లీట్ చేసుకుంటాను. నేను ఇదంతా చేసే గ్యాప్లో అయితే ఈ బొబ్బర్లు ఉంటాయి కదా, ఇవైతే ఉడికిపోయాయి. ఇంకా వీటిని అయితే ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను. ఆ వాటర్లో అలానే ఉంచితే బాగుండదు అనేసి. ఇంకా మా పిల్లలేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మా పాప అయితే పడుకుంటా అని చెప్పింది కానీ పడుకోలేదు. ఇంకా బాబుతో కలిసి ఆడుకుంటూ ఉంది. సరే అనేసి ఇంకా నేను ఫాస్ట్గా బోళ్ళన్నీ తోమేసి కడుగుతూ ఉన్నాను. ఇంకా నేను ఈ బోళ్ళు కడుగుతుంటేనే పిల్లలైతే డోర్ తీసుకొని బయటికి కూడా వెళ్ళారు. బయట ఆంటీ వాళ్ళు అలా కూర్చొని ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉండి అయితే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు పిల్లలు బయట ఉన్నారు కదా అనేసి నేను కూడా ఫాస్ట్గా ఈ బోళ్ళన్నీ కడుక్కొని ఇంకా బయటకి అయితే వెళ్ళాము. ఈ మధ్యలో అయితే అసలు బయటకే వెళ్ళలేదండి, అంటే బయట అంటే మా ఇంటి ముందు. సో అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము కాసేపు. ఈ మధ్యలో వర్షం కొడుతూ ఉంది కదా రెగ్యులర్గా. సో వర్షానికి ఇంకా నేను అటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సైడ్ తిరగడము, ఇంకా ఈ మధ్యలో అసలు బయటికి నేను వెళ్ళలేదు, పిల్లలు వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఇంకా పిల్లలు ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళారు. సరే కాసేపు ఆడుకుంటారు కదా, ఇంకా మా హస్బెండ్ కూడా ఇలాగే ఇప్పుడు లేరు కదా అనేసి నేను కూడా బయటికి వెళ్ళాను. బయట అయితే ఇంకా 1.5 అవర్ అయితే కూర్చున్నామండి. దాని తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఈ
గుడాలుంటాయి కదా! ఇవి పోపు పెట్టుకుందాం అనేసి దాంట్లోకైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పెట్టుకున్నాను. ఇవసలు నేను ఈవినింగ్ టైంలో పోపు పెట్టి పిల్లలకిద్దాం అనుకున్నాను. మా పిల్లలేమో ఇంకా బయటనే ఉన్నారు. ఎంత రమ్మన్నా రాలేదు. సరే అనేసి ఇంకా వాళ్ళు ఆడుకోవడం అయిపోయాకే తీసుకొచ్చి అయితే ఇంక ఇవి పోపు పెట్టేసాను. ఇద్దరికీ అయితే ఇచ్చాను. నేను వాళ్ళు తింటారో తినరో అనేసి ఎక్కువైతే చేయలేదు గానీ ఫుల్ ఇష్టంగా తిన్నారు. అవి సరిపోలేదు. ఇంకా రేపైతే కొంచెం ఎక్కువ నానబెట్టాలి. ఇంక ఇక్కడైతే నేను రైస్ కూడా కడిగి స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా సిమ్‌లో పెట్టేసి ఈ గ్యాప్‌లో పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చి నేను గూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా అన్నం పక్కన పెట్టేసి దాని తర్వాత అయితే పాపకి హోంవర్క్ చేపిచ్చడం స్టార్ట్ చేశాను. ఈరోజైతే మా పాప హోంవర్క్ మంచిగా చేసుకుంది. ఇంకా చెప్తూ ఉంటే మంచిగా అయితే చేసుకుంది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా పాపనేంటంటే చాలా అంటే చాలా ఎంకరేజ్ చేయాలి. కిస్సులు పెడుతూ ఉండాలి. ఇంకా వెరీ గుడ్ అనాలి. గుడ్ జాబ్ అనాలి. తనని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచిగా అయితే రాస్తది. సో, ఇక్కడ రాసావు, రాసావు, అసలు నువ్వు రాస్తున్నావు, క్లాస్ ఫస్ట్ వస్తావు, అది ఇది అనేసి ఇంకా బుస్సులేస్తూ ఉండాలి. ఇంకా అలా చెప్తూ ఉంటే తనకైతే ఎక్కడలేని సంతోషం ఇంకా రాస్తూ ఉంటది. తనకైతే నేను ఫస్ట్ నేను చెప్పి అంటే ఎలా రాయాలి ఏంటి అనేసి చూపిస్తూ అయితే ఇంకా మా పాపతో అయితే రాపిస్తున్నాను. కొంచెం అయితే అసైన్‌మెంట్స్ లాగా అంటే ఇలా చేయాలి, అలా ప్రాక్టీస్ చేపిచ్చాలి అనేసి మేడం వాళ్ళైతే గ్రూప్‌లో కొన్ని పెట్టారు. మోడల్ పేపర్స్‌లా ఉంటాయి కదా! అవైతే పెట్టారు. సో, అవైతే ఇంకా మా హస్బెండ్‌ని ఒక నోట్స్‌లో రాయి నేను చేపిస్తా అనేసి అంటే తనైతే కూర్చొని రాస్తున్నాడు. సో, బాబేమో అటు పక్కన కూర్చొని ఇంకొక బుక్ ఇస్తే దాంట్లో ఏదో పెన్ను గీతలు గీసుకుంటున్నాడు. సో, మా పాప చూసారు కదా! ఇంకా యారో అయితే ఎలా కలరింగ్ చేసిందో స్కూల్‌లో అది రెడ్ కలర్ చేసింది. ఇంటి దగ్గరైతే గ్రీన్ కలర్ చేసింది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్. సో, ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబసే హోంవర్క్‌లా అయితే పెట్టిస్తున్నారు. మా పాప అయితే ఇంకా చాలా వరకైతే మంచిగానే చేస్తుంది. అన్నీ రాస్తుంది. సో, ఓరల్ క్వెషన్స్ ఉంటాయి కదా! జీకే క్వెషన్స్ అవి కూడా మంచిగా అయితే చెప్తుంది. కాకపోతే ఇక్కడేంటంటే, వీళ్ళను ఒకటి డ్రా చేయమన్నారు. గ్లాస్ అంటే ఎంప్టీ గ్లాసు, గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటరు అనేసి అదొక బొమ్మయితే డ్రా చేయమన్నారు గానీ, ఇంత చిన్న పిల్లలు అవి ఎట్లా డ్రా చేస్తారు చెప్పండి? నాకసలు అర్థమే కాలేదు. వాళ్ళకి ఇంకా పెన్సిలే సరిగ్గా పట్టుకోరావట్లేదు. ఏబీసీడీలు అవి ఇవి కొంచెం అంటే మనం నార్మల్‌గా డాట్స్ పెట్టించి అవి కలపమంటే అవి కలుపుతారు. అవన్నీ ఈజీగా కలరింగ్ అవి చేస్తారు కానీ, ఈ డ్రాయింగ్ నార్మల్‌గా ఎంప్టీ గ్లాసు ఇంకా నార్మల్‌గా ఫుల్లుడ్ గ్లాస్ అవి ఎలా గీస్తారో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. మా హస్బెండ్ కూడా అంటున్నాడు, "అంత చిన్న పిల్లలకి ఆ గ్లాసులు గీయమంటే ఏం గీస్తారు?" అంటే ఇంక నేను పాప చేయితో అయితే పట్టుకొని ఇంక నేనే గీపిచ్చేసాను. అవి నిజంగా రావు గూడా అండి. ఎవరో ఒకరు బాగా ఇంకా యాక్టివ్‌గా ఉన్నోళ్ళు లేదంటే ఏజ్‌లో కొంచెం పెద్దగున్నోళ్ళు వాళ్ళు గీస్తారు కావచ్చు కానీ ఇంత చిన్న పిల్లలు గీయడం అయితే కష్టమే. సో, దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ఈ లెసన్ ఒకటి రీడ్ చేసి వినిపించమనేసి చెప్పారు. అది కూడా నేనైతే రీడ్ చేస్తూ ఇంకా దాంట్లో మా పాప చెప్పే ఆన్సర్స్ అయితే రాస్తున్నాను. యూ హ్యావ్ ఏ లాంగ్ హెయిర్ ఆర్ షార్ట్ హెయిర్, యూ ఆర్ ఎ బాయ్ ఆర్ గర్ల్ అనేసి ఇలా ఉన్నాయన్నట్టు. ఇంకా తనే ఆన్సర్స్ అయితే చెప్తుంది. కాకపోతే రాయడానికి రాదు కదా! అందుకనేసి ఆన్సర్స్ అయితే నేను రాసేస్తున్నాను. అయితే బానే ట్రైన్ చేస్తున్నారు స్కూల్‌లో అయితే ఎలా చెప్పాలి ఏంటి అనేసి అయితే చెప్తుంది అడిగిన క్వెషన్స్ అన్నీ. కాకపోతే రాయడానికైతే రావట్లేదు. సో, మొత్తానికైతే ఎలానో అలా ఒక ట్రాక్‌లో అయితే పడిపోయిందనిపించింది. ఇంకా చూడండి తను ఆన్సర్ చెప్తూ ఉంది. తనకే సంతోషం వచ్చి ఇంకా నన్నైతే కిస్ పెట్టుకుంటుంది. ఐస్ ఎన్నున్నాయి, ఇంకా నోస్ ఎన్ని, హ్యాండ్స్ ఎన్నున్నాయి, లెగ్స్ ఎన్నున్నాయి ఇవే క్వెషన్స్ అండి. సింపుల్ క్వెషన్సే. సో, అవన్నీ అయితే చెప్తూ ఉంది. చెప్తూ ఉంటే మొత్తానికైతే నేను ఎలానో అలా రాసేసాను. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే పాపది అసైన్‌మెంట్ రాస్తున్నారని చెప్పాను కదా! సో, తనైతే రాసిచ్చారు. ఇంకా అది కూడా మా పాపతో అయితే చేపిస్తున్నాను. అది కూడా ఇక్కడ అన్ని క్వెషన్సే. ఆ క్వెషన్స్ అడుగుతూ ఉంటే తనైతే అన్నిటికి ఆన్సర్ చేస్తూ ఉంది. సో, మీ పిల్లలకి మీరు ఎలా హోంవర్క్ చేపిస్తారు? అంటే ఏ ప్రాసెస్‌లో చేపిస్తారో వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్తారు? ఏంటి అనేది మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే హెల్ప్ అవుతాయి. ఇంకా మా హస్బెండ్ రైటింగ్ అయితే సూపర్‌గా ఉంటది. నిజంగా చెప్పాలంటే ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అసలు దగ్గర నుంచి అంటే కనిపించిందో లేదో గానీ, నా రైటింగ్ అంత బాగోదు గానీ, మా హస్బెండ్ రైటింగ్ అయితే సూపర్‌గా ఉంటది. సో, ఇంకా పాప హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే పాపకైతే డిన్నర్ తీసుకొచ్చేసాను. తీసుకొచ్చి తినిపిస్తున్నాను. బాబునేమో ఫస్ట్ అడిగాను. ఇంక వద్దు అనేసి అన్నాడు. అసలు ఈ రోజు మొత్తంలో మా బాబు అన్నం తిన్నదే లేదు. చిరుతిండ్లు అవ్వోటి ఇవ్వోటి మొత్తం కడుపు నింపుకున్నాడు. ఇప్పుడు అన్నం పెడతా అంటే వద్దంటున్నాడు. సరేలే ఇంక వద్దు అన్నప్పుడు ఎందుకు బలవంతం చేయాలి అనేసి ఇంక నేను మా పాపతో ముచ్చట్లు పెట్టుకుంటూ అటు ఇటు ఫన్ చేసుకుంటూ తినిపిస్తున్నాను. ఇంక అది చూసాడు మా బాబు. నెమ్మదిగా వచ్చాడు. వచ్చి ఇంక తను కూడా తింటున్నాడు. నేను ఇంక ఇద్దరికీ పోటీ పెట్టేసాను.
ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరిది ఫస్ట్ అయిపోతది, వాళ్ళే విన్ను, వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అంటే ఇంకా పోటీ పెట్టుకొని మరీ ఫాస్ట్‌గా అయితే తినేసారు. ఈ రోజైతే ఇలా హ్యాపీగా గడిచిపోయింది. సో, ఇంకా వాళ్ళు తిన్నాకైతే నేను ఎక్కడివక్కడ సర్దేశాను. సర్దయితే ఇంకా వాళ్ళు పడుకున్నాక కాసేపటికి ఇంకా నేను గూడా పడుకుండిపోయాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి.